ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడ విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా ఈ పాద సన్నిధి కచ్చటకు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచు. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 46వ అధ్యాయం. కీర్తనలు 46వ అధ్యాయం. దేవుడు మనకు ఆశ్రయం దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమిని మార్పు నొందినను, నడి సముద్రము నాలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగు నాకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణంలో సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలంలో సంతోషపరచుచున్నది. ఒక నది కలదు, దాని ఐదో వచనం. దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దాని చలనము లేదు. అరుణోదయం దేవుడు దాని సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠస్వర ధ్వని వినిపించగా భూమి కరిగి పోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడైనాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి, ఆయన భూమి మీద నాశనం కలుగజేయవాడు. ఆయన భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరగొట్టువాడు, బల్యమును తెగనక్కునివాడు. ఆయన యుద్ధమును రథములను అగ్నిలో కాల్చివేయవాడు. ఆయన ఊరుకున్ననే నేను దేవుడిని తెలుసుకున్నది, అన్ని జనులలో నేను మహోన్నతుడని నగుదును, భూమి మీద నేను నగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. లాస్ట్ 10-11లో చక్కగా దేవుడు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఊరకుండుడి నేనే దేవుడని తెలుసుకుని, అన్య జనులలో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సైన్యములకు అధిపతి మరి దేవుడు మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మరి ఆశ్రయమైన దేవుడు, తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు. మరి అంతేకాదు, ఊరకుండుడి నేనే దేవుడని తెలుసుకోండి. ఎంత చక్కగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మరి నేనే దేవుడిని అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ వాక్యంలో, ఈ దైవ గ్రంథంలో. మరి అన్ని జనులు గ్రహిస్తూ ఉన్నారా? గ్రహిస్తలేరు. మనం స్వార్థ చెప్పి బైబిల్ అనుసారంగా చెప్పుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు దూషణ చేస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఇవి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ బైబిల్ మరి సత్యమైన మార్గం కాదా? ఎందుకు గ్రహించట్లేదు? వారి హృదయ తలంపుల ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి కాబట్టి ఈ వెలుగు మార్గంలో నడచడానికి వారు ఇష్టపడతలేరు. ఊరకుండుడి నేనే దేవుడని తెలుసుకొనుడి. దేవుడు ఎంత గట్టిగా మాట్లాడుతున్నా చూడు. తెలుసుకొనుడి, అన్య జనులలో నేనే మహోన్నతుడగుదును. అన్య జనుల్లో అంటే అన్య దేవతలను పూజించే వారిలో కంటే నేనే మహోన్నతుడగుదును అని చెప్తున్నాను.
భూమి మీద నేను మహోన్నతుడగును. ఈ భూమిని సృష్టించింది నేనే, ఆకాశాన్ని సృష్టించింది నేనే, సమస్త భూచరాలు, నీళ్ళలో జీవించేవి, ఆకాశంలో జీవించేవి, మరి భూమి మీద నివసించేవి జంతువులు, ఇవన్నీ సృష్టించింది నేనే మరి అని దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉంటే మానవుడు వారికి ఇష్టం వచ్చినట్టు వారి దయ తప్పి తొలగిపోయి వారి ఇష్టానుసారంగా జీవించుకుంటూ వస్తున్నారు. ఇంత ఘోరమైన విషయం, ఇంత కష్టమైన విషయం. వారి ఇష్టం వచ్చిన దేవతలను పూజించి వారి ఇష్టం వచ్చినట్టు వెళ్తామని నిరీక్షణలో వారు వెళ్ళిపోతున్నారు. అయ్యో జనులారా, నశించిపో ఆత్మలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చక్కటి మాట. మరి కీర్తనలో 46వ వచనము, 46వ అధ్యాయము 10-11లో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలుసుకొనిరి, మరి నేనే దేవుడినని మరి తెలుసుకున్నాడని దేవుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఓ మానవుడా, గ్రహించలేవు ఇక నీవెన్నాళ్ళు దేవుని ఎరగకుండా సత్యమైన మార్గంలో తెలుసుకోకుండా వినట్టు మన త్రోసివేసి బ్రతుకుతూ ఉంటాం. ఒక దినాన చనిపోయే దినం ఉంటుంది. ఆ రోజు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది గ్రహించట్లేవమ్మా అనమాట. చచ్చిపోతే కింద పైన కాదు. నువ్వు దేవుని ఎరగకుంటే, జీవం గల సత్యమైన దేవుని తెలుసుకోకుంటే ఆరనే అగ్నిగుండంలో పడిపోతావు. నువ్వు ముఖ్యం దేవుళ్ళు ఏ స్వర్గానికి నడిపించు. నువ్వు చేసే పాప క్రియల వాళ్ళు శిక్షకు పాత్రలు చేస్తారు. ప్రతి పాపానికి లెక్క చూపిస్తూ వస్తాడు. నీ పాపములు క్షమించేవాడు ఒక్కడే యేసు ప్రభు. ఆయన నమ్ముకుంటే, ప్రభా నేను ఎంత ఘోర పాపని ప్రభా, నన్ను క్షమించని ఆయన కాడికి వచ్చి వేడుకుంటే ఆయన నీ పాపములన్నీ క్షమించి నేను పవిత్రుడిగా చేసి ఆ నిత్య రాజ్యానికి వారసుడిగా చేసి ఆయన నీకోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. శిలువలో బలియాగమయ్యాడు, మరణించి తిరిగి లేచాడు. ఎవరైనా తిరిగి లేచారా చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు. మానవుడైనా మీరు పూజించే దేవతలు దేవుడులైనా తిరిగి లేచారా? లేవలేదే. ఈ సర్వమును సృష్టించిన దేవాది దేవుడు తిరిగి లేచాడు కదా, కనపరుచుకున్నాడు, రుజుపరుచుకున్నాడు. మరలా వస్తాను, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని వెళ్ళి మన కోసం ఈ లోకంలో మనకు ఇల్లు లేకపోయిండొచ్చు, ఏమి లేకపోయిండొచ్చు, కర్రలో ఉంది. కానీ పరలోకంలో ఈ లోకంలో ఇల్లు లేక గుడిసెలో ఏదో ఒక్కడ ఏ ఇంట్లో కిరాయి ఇంట్లో ఎక్కడ ఉండొచ్చు. కానీ మన పరలోకంలో బంగారు వీధులు, బంగారంతో కట్టబడిన ఇంట్లో నివాసం చేశాం. అంత బంగారమయమే. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కష్టం చేసుకొని బ్రతకగలుగుతాం. ఆయనకి ఇచ్చిన జ్ఞానంతో, ఆయన మనకిచ్చిన శక్తి సామర్థ్యంతో కష్టం చేసుకొని బ్రతుకుతాం. కానీ ఆ లోకంలో మనకు ఆకలి దప్పులు అనేది ఉంది. యుగ యుగాల పరిశుద్ధుడు అని నిత్యం పొగడబోతున్న బంగారు రాజ్యం. ఆ రాజ్యం కోసం నువ్వు సిద్ధపడవా? ఓ మానవుడా, ఈ ఉదయకాల సమయంలో నీకోసమే మాట్లాడుతున్నా. నీ హృదయం ఆయనకి, నీ హృదయమైన తలుపులు తెరువు. ప్రభా, ఈ రోజు నుంచి నువ్వే నిజమైన దేవుని నేను నమ్ముకుంటున్నాను ప్రభా. నా పాపములన్నీ కడిగి పవిత్రపరచు అని ఆయన సన్నిధానంలో ఒప్పుకో. ఈ క్షణమందు ఆయన నిన్ను పవిత్రునిగా చేసి అనిత్యమైన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. దేవుని మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుని, పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఆయన మరి నీ సత్యమైన మాటలు మాకు వినిపించావు. మా తోడుగా ఉన్న దేవుడు అనేందుకు స్తుతిస్తున్నాను. నేనే దేవుడిని తెలుసుకుంటున్నాను ప్రభా. అన్య దేవతలలో కట్ట ప్రభా,
ఆనాడు మా రక్త సంబంధులు అయినా నీవు అంగీకరించి మాకు దేవుని నమ్ముకుంటానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తున్నాం. అయ్యా నీకు ఏమి తృప్తిపరచగలం ప్రభు. మా హృదయంలోని స్థుతులు నీకు చెల్లిస్తాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నేను ఎరుగని ప్రజలు సర్వలోకంలో ఎంతో మంది ఉన్నారు నైనా. వారందరూ నేను తెలుసుకునే కృపను దయచేయండి. అది మన నేత్రాలు వెలిగించాను. అయినా నీకు వందనాలు. ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి స్థుతిస్తాను. చేయబోయే మేలు కోసం నీ పాదసంలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తాం. మమ్మల్ని నీ కృపల హస్తంలో కప్పచెప్పు. ఈరోజు సమయం దీవించి ఆశ్రయించు. తోడుగా ఉండమని సహాయపడమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. మీరు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మరి దేవుని వాక్యం వినినప్పుడు మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మీకోసము ప్రార్థిస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.